ఈ వీడియోలో మనం క్షేత్రమితికి సంబంధించి ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018 పేపర్‌ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో మీరు సింపుల్‌గా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా గమనిస్తారు. దాంతో పాటుగా మీరు ఈ విధంగా ప్రీవియస్ పేపర్‌లని చూసుకుంటూ ఉండడం వల్ల మీరు ఎంతవరకు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నారు. అంటే మీరు నేర్చుకున్న మోడల్స్ అనేవి మనకి ఎగ్జామ్‌లో వస్తున్నాయా లేదా? వాటిని మీరు చేయగలుగుతున్నారా లేదా? అనే విషయాలు అర్థమవుతాయి. దాంతో పాటుగా ఎగ్జామ్ యొక్క వెయిటేజ్ అనేది ఎంత వరకు ఉంటుంది అనే విషయాలు కూడా మీకు ఎగ్జామ్‌లో మీకు ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ అనేది ఎంత వరకు ఉంటుంది అనే పాయింట్ కూడా మీకు అర్థమవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ అవ్వాలి. వాటిని మీరు ప్రాక్టీస్ అవుతూ ఉన్నప్పుడే మీరు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్స్ మీద ఎక్కువ టైం అనేది కేటాయించాలి? ఇలాంటి విషయాలన్నిటిని కూడా మీరు గమనించడం జరుగుతుందనమాట. సో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి అంటే ఈ క్షేత్రమితి నుండే మీకు ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంటుంది. సో, సంఖ్యా వ్యవస్థ మరియు క్షేత్రమితి ఈ రెండిటిని ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్‌లో కానీ అర్థమెటిక్‌లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మనకి ఒకవేళ ఎస్ఐ ప్రిలిమ్స్‌లో అయితే మనకి అది తెలంగాణ కానీ, ఏపీ గాని ప్రిలిమ్స్‌లో అయితే మీకు కనీసం 9-12 వరకు మీకు ఈ క్షేత్రమితి నుండే రావడం జరుగుతుంది. అదే మీరు కానీ మెయిన్స్ గాని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 20 అంటే ఒక 17, 18 నుండి 22 మధ్యలో మీకు రావడం జరుగుతుంది. అంటే ఈ క్షేత్రమితి అనేది చాలా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉండే టాపిక్‌గా కూడా చెప్పొచ్చు. అదే విధంగా సంఖ్యా వ్యవస్థలో కూడా చెప్పాను. 30 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అయితే 15 మార్కుల వరకు వెయిటేజ్ ఉంటుంది. సో, ఈ రెండే కాకుండా ఎస్ఐ, కానిస్టేబులే కాకుండా ఆర్ఆర్‌బీ తీసుకున్నా సరే, ఎన్‌టీపీసీ అయినా సరే, మీరు ఆర్ఆర్‌బీ రైల్వేస్ అయినా సరే, ఎస్ఎస్‌సి జీడీ అయినా సరే, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సంఖ్యా వ్యవస్థ మరియు క్షేత్రమితి లేకుండా మాత్రం ఉండదు. చాలామంది నెగ్లెక్ట్ చేసే టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ రెండిటినే నెగ్లెక్ట్ చేస్తారు. అందుకని అర్థమెటిక్‌లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ రెండిటిని ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వారికి ఒకసారి గమనించండి. ఎక్కువ స్కోర్ పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో, దీంట్లో మొదటి ప్రశ్న చూసినట్లయితే ఏసీ అనేది ఒక వృత్తం యొక్క వ్యాసం మరియు అది ఏబీ ఈక్వల్ టు 30, సిడి అనేది 10, బీసీ అనేది 40 యూనిట్లు భుజాలుగా కలిగి ఆ వృత్తంలో అంతర్లిఖించబడింది. చతుర్భుజం ఏబిసిడి యొక్క వికర్ణం. అప్పుడు ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ ఒక వృత్తంలో నిర్మించబడిన చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని అడుగుతున్నాడు. సో, మన కోర్సులో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటి? చక్రీయ చతుర్భుజము. చక్రీయ చతుర్భుజము అనే కాన్సెప్ట్‌లో మనం చెప్పుకుంటామనమాట. ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్ అన్నిటిని కూడా నేర్చుకునే ఉండాలి. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అన్నది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏసీ అన్నాడు. ఏసీ అనేది చూసుకున్నట్లయితే ఒక వృత్తంలో ఏసీ అనేది వ్యాసము. వృత్తం యొక్క వ్యాసము ఏబీ అనేది 30 యూనిట్లు అన్నాడు. ఏబీ అనేది 30 యూనిట్లు ఉండాలి. అంటే ఇది 30 యూనిట్లు. అదే విధంగా సిడి అనేది 10 యూనిట్లు. సిడి అనేది ఎన్ని యూనిట్లు అంటే ఇక్కడ 10 యూనిట్లు. బీసీ అనేది 40 యూనిట్లు. బీసీ చూసినట్లయితే ఇక్కడ ఎన్ని యూనిట్లు అంటే 40 యూనిట్లు. ఆ వృత్తంలో అంతర్లిఖించబడిన చతుర్భుజం ఏబిసిడి యొక్క వికర్ణం. అప్పుడు ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం కావాలి అన్నాడు. అయితే నేనేమంటున్నానంటే ఒకసారి గమనించండి. మనం త్రికాలు అనేవి చెప్పుకున్నాం. త్రికాలు అనేవి ఏంటి? 3, 4, 5 అనేవి కూడా త్రికాలే కదా. బేసిక్ త్రికాలు అంటే ఇవి త్రికాలు. త్రికాలు గాని మీరు గమనించినట్లయితే ఏంటవి? 30 3, 4, 5 అనే త్రికాలు అయితే 30, 40, 50 అనేవి కూడా త్రికాలే కదా. 30, 40, 50 అనేవి కూడా త్రికాలే. అంటే ఇక్కడ 30 ఉంది, 40 ఉంది. అంటే ఈ ఏసీ అనేది ఏమవుతుంది? ఏసీ అనేది మనకి 50 అనేది అవుతుంది. ఏసీ అనేది ఎంత అవుతుంది? 50 అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఏసీ అనేది 50 అయింది. అంటే ఇక్కడ నీకు గమనించినట్లయితే మనకి 3 త్రికాలు మనకి దేంట్లో ఉంటాయి? లంబకోణ త్రిభుజమే కదా. అంటే ఇది ఏమవుతుంది? ఇది మనకి లంబకోణ త్రిభుజమే అవుతుంది. ఇదేమవుతుంది మనకి? లంబకోణ త్రిభుజమే అవుతుంది. అంటే ఈ కోణం ఎంత ఉంటుంది అంటే ఈ కోణం ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు అనేది ఉంటుంది. ఈ కోణం ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు అనేది ఉంటుంది. అంటే ఇది భూమి అవుతుంది.
సో ఇది ఎత్తు అవుతుంది, ఇది కర్ణం అనేది అవుతుంది. అంటే త్రికాలలోనే కదా, కర్ణమే కదా, లంబకోణ త్రిభుజంలో కర్ణమే కదా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మనకి కర్ణం అనేది అవుతుంది. అంటే ఈ పార్ట్ మీరు గమనించినట్లయితే ఒక లంబకోణ త్రిభుజం అయితే మీకు రావడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సో ఎదురెదురు భుజాలు అనేవి మనకి చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు అనేవి, సో ఎదురెదురు కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీలు అనేది ఉంటుంది. ఎదురెదురు కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీలు అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ సో మనకి యాంగిల్ బి ఎంత వచ్చింది అంటే యాంగిల్ బి ప్లస్ అదే విధంగా యాంగిల్ డి ఏమవుతుంది అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీలు అనేది అవుతుంది. అంటే నీకు యాంగిల్ బి తెలుసు ఎంత అంటే 90 డిగ్రీలు. అంటే ఇప్పుడు యాంగిల్ డి ఎంత అవుతుంది, ఇది కూడా 90 డిగ్రీలే అవుతుంది. అప్పుడే కదా 180 డిగ్రీలు అనేది రావడం జరుగుతుంది. అంటే సో ఇక్కడ యాంగిల్ డి వాల్యూ కూడా తెలిసింది ఎంత అంటే మనకి 90 డిగ్రీలుగా తెలిసింది. అంటే ఇది కూడా ఈ భాగం కూడా ఏంటి, ఒక లంబకోణ త్రిభుజం. సో ఇప్పుడు ఈ భాగంలో మనకి సో ఇక్కడ ఏడి అనేది ఎక్స్ అనుకుందాం, తెలియదు. అంటే ఇక్కడ మనకి ఈ లంబకోణ త్రిభుజానికి కర్ణం 50 అవుతుంది, ఎత్తు అనేది సో 10గా తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి అంటే కర్ణంలో 2 భుజాలు తెలిసినప్పుడు మూడో భుజాన్ని తెలుసుకోవచ్చు కదా లంబకోణ త్రిభుజంలో. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తెలుసుకున్నట్లయితే ఈ చక్రీయ చతుర్భుజం ఏదైతే ఉందో దీంట్లోని భుజాలన్నీ కూడా నీకు ఐడియా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మనం సో చూసినట్లయితే మనకి కర్ణం ఎంత ఇచ్చాడు అంటే 50 ఇచ్చాడు. అంటే మనకి 10 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 50 స్క్వేర్కి సమానం అవ్వాలి. సో 50 స్క్వేర్ అంటే ఎంత అంటే 2500. సో మనకి 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 100 అనేది అటువైపు వెళ్తే మైనస్ చేస్తుంది. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2400 అనేది వస్తుంది. అంటే ఎక్స్ అనేది సో రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది రైట్ సైడ్ వెళ్తే రూట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే రూట్ చేస్తుంది అనుకుందాం. అంటే ఇప్పుడు 2400 ఇంకా ఏ విధంగా రాయవచ్చు, సో నేనేం చేస్తున్నాను అంటే 2400కి రూట్ లేదు కదా, కాబట్టి 400కి అయితే రూట్ ఉంది. కాబట్టి దీన్ని 6 × 400గా నేను రాశాను. అంటే రూట్ 6 × 400గా రాశాను. ఇప్పుడు 400కి రూట్ ఉంది, 400కి రూట్ ఎంత అంటే 20. సో 400కి రూట్ ఎంత అంటే 20. 6కి రూట్ లేదు కాబట్టి రూట్ 6 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే రూట్ 6 అనేది ఎక్స్ వాల్యూగా మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం కావాలి. సో దీని యొక్క వైశాల్యం కావాలి అంటే ఇక్కడ 2 లంబకోణ త్రిభుజాలు అనేవి ఉన్నాయి. ఆ 2 లంబకోణ త్రిభుజాల యొక్క వైశాల్యాన్ని కలిపితే సరిపోతుంది కదా. మొదటి లంబకోణ త్రిభుజం ఏంటి, 40 30 50 అనేది ఒక లంబకోణ త్రిభుజం. కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి, సో లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి, సో ఇప్పుడు వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇక్కడ బి అంటే ఏమవుతుంది, సో మనకి బి అంటే ఏమవుతుంది 30 అనేది అవుతుంది. 30 × 40 అనేది ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. ప్లస్ రెండోది కూడా లంబకోణ త్రిభుజమే కదా, అది కూడా ఏమవుతుంది హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అవుతుంది. సో భూమి ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ అనేది భూమి అనుకుందాం. సో పైన డిసి అనేది ఎత్తు అనుకుందాం. సో భూమి ఎక్స్ ఎంత వచ్చింది మనకి 20√6 అనేది వచ్చింది. ఎత్తు ఎంత అంటే 10 అనేది వచ్చింది. సో ఈ రెండింటిని కలిపితే ఈ రెండింటి యొక్క వైశాల్యాలు కలిపితే నీకు వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు చూద్దాం, 2 అనేది 40లో 20 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 2 అనేది 10లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 20లు ఎంత అంటే 100. సో 30 × 20 అంటే 600. 600 ప్లస్ సో 600 ప్లస్ 100√6. సో మీకు ఆప్షన్లో ఈ వాల్యూ ఉందో లేదో చూసుకోండి. సో అక్కడ ఆప్షన్లో ఎక్కడా కూడా ఈ వాల్యూ లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ 100 ఉంది కాబట్టి దీంట్లో కూడా 100 కామన్ తీస్తానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రాసుకోవచ్చు కదా దీన్ని, ఎలాగా 100ని కామన్ తీయవచ్చు కదా, 100 × 6గా రాయవచ్చు. సో 100 × 6 ప్లస్ 100√6. రెండిట్లో కూడా 100 అనేది గుణిస్తుంది కాబట్టి 100ని మనం కామన్ తీస్తే మనకి 6 + √6 అనేది రావడం జరుగుతుంది. సో దాని యొక్క వైశాల్యం ఎంత అంటే 100 × 6 + √6 అనేది రావడం జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి మీకు ప్రతి స్టెప్ని కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే
సో 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమబాహు త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. ఆ వృత్త వైశాల్యం ఎంత అంటే 462 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? సో ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఒక సమబాహు త్రిభుజం కాబట్టి ఇది ఏమవుతుంది? ఏ అవుతుంది. సో సమబాహు త్రిభుజంలో ప్రతి భుజం ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. సమబాహు త్రిభుజంలో ప్రతి భుజం ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే సో ఇదనమాట. అంటే ఒక త్రిభుజంలో అంతర్లిఖించబడింది కదా. ఒక త్రిభుజంలో అంతర్లిఖించబడింది అంటే ఈ విధంగా ఒక త్రిభుజంలో ఒక వృత్తం అనేది సో అంతర్లిఖించబడింది అనమాట. అంటే ఈ విధంగా అంతర్లిఖించబడింది. ఒక వృత్తం అనేది ఈ విధంగా అంతర్లిఖించబడింది. దీని యొక్క వైశాల్యం ఇచ్చాడు ఎంత అంటే 462 చదరపు సెంటీమీటర్లు. దీని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు అంటే 462 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన అంతర్వృత్తం యొక్క సో అంతర్వృత్తానికి మరియు ఆ సమబాహు త్రిభుజం యొక్క భుజానికి మధ్య సంబంధం ఏంటి అనేది ఇక్కడ మనకు తెలిసినట్లయితే ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. సంబంధం ఏంటి అంటే సో మనకి స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు సో ఏ బై ఆర్ ఈక్వల్ టు ఏ బై 2√3 అనేది మనకి ఆర్కి మరియు ఏకి మధ్య ఉన్న సంబంధం అనమాట. ఆర్ ఈక్వల్ టు ఏ బై 2√3 అనేది ఆర్కి మరియు ఏకి మధ్య ఉన్నటువంటి సంబంధము. సో మనకి ఇక్కడ వైశాల్యం కూడా ఇచ్చాడు. వైశాల్యం ఎంత ఇచ్చాడు అంటే చతురస్రం యొక్క వృత్తం యొక్క వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం నుండి నువ్వు ఆర్ అనేది తెలుసుకోవచ్చు కదా. వైశాల్యం నుండి మనం ఆర్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్ గా మనం చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి సంబంధం ఏంటి అంటే ఆర్ ఈక్వల్ టు ఏ బై 2√3 అనేది మనకి సో రిలేషన్ అనమాట. ఆర్కి మరియు ఏకి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఏ స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఏ బై 2√3 అనేది రిలేషన్. సో మనకి వాడు ఇచ్చిన వాల్యూ కూడా మనకు తెలిసి ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఇచ్చాడు. సో పై ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఇచ్చాడు అంటే వృత్తం యొక్క వైశాల్యం ఏంటి? పై ఆర్ స్క్వేరే కదా. వాల్యూ ఎంత అంటే 462. సో 62 చదరపు సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు మనకి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 462. సో 22 11 రోజులు ఎంత అంటే 22. 11 4 44, 11 రోజులు ఎంత అంటే 22. సో మనకి 2 అనేది దీంట్లో 21 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 2 అనేది 21 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 7 అనేది మనకి అటువైపు వెళ్తే ఇంటూ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటే 21 ఇంటూ 7. సో 21 ఇంటూ 7 అంటే ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే సో √21 మనం 7 మూళ్ళు 21గా రాయొచ్చు. సో ఇంటూ 7 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 7లు ఉన్నాయి కాబట్టి రూట్లో నుండి ఒక 7 అనేది బయటకు వస్తుంది. సో 3కి రూట్ వాల్యూ లేదు కాబట్టి సో √3 అనేది వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత అంటే 7√3 అనేది ఆర్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ ఆర్ నుండి ఏ తెలుసుకోవచ్చు. ఏ తెలుసుకుంటే నీకు సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది తెలుసుకోవచ్చు. సో సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత యొక్క ఫార్ములా ఏంటి? సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి మనకి 3aనే కదా. అంటే చుట్టూ ఉన్న భుజాలను కలిపితే సరిపోతుంది 3a అనమాట. అంటే మనకి ఇక్కడ సో ఆర్ ఈక్వల్ టు ఏ బై 2 ఇంటూ √3 అని మనకి తెలుసు. ఈ రిలేషన్ తెలుసు. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 7 సో √3 అనేది వచ్చింది ఈక్వల్ టు ఏ బై 2√3. సో ఏ బై 2√3. √3 అనేది సో ఇటువైపు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ బై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 7√3 ఇంటూ 2√3. సో 7√3 ఇంటూ 2√3 అంటే ఇప్పుడు 7 రోజులు ఎంత అంటే 14. సో 7 రోజులు ఎంత అంటే 14. సో 7 రోజులు ఎంత అంటే 14. √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 14 ఇంటూ 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 42. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 42. సో సమబాహు త్రిభుజం యొక్క భుజం వాల్యూ తెలిసింది ఎంత అంటే 42 సెంటీమీటర్లు అనుకున్నాం. సో ఇప్పుడు చుట్టుకొలత అనేది ఏమవుతుంది? సో చుట్టుకొలత అనేది ఏమవుతుంది? 3 ఇంటూ 42. సో 3 ఇంటూ 42 అంటే 4 మూళ్ళు 12, 3 రోజులు 6 అంటే 126 సెంటీమీటర్లు అనేది అవుతుంది. సో 126 సెంటీమీటర్లు అనేది అవుతుంది.
సో మన ఆన్సర్ ఎంత అంటే 4 అనేది మన యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి కొలతలు మొత్తం 18 మీటర్లు. ఆ గది యొక్క గోడలు మరియు పైకప్పులకు చదరపు మీటరుకు 15 రూపాయలతో చొప్పున రంగు వేయించడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చు అనేది ఎంత అవుతుంది? ఇక్కడ ఒక సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు అనేది ఇచ్చాడు. అంటే ఒక దీర్ఘగణం రూపంలో ఒక గది అనేది ఉంది అనుకుందాం. సో ఒక దీర్ఘగణం రూపంలో ఒక గది అనేది ఉంది అనుకుందాం. సో ఇప్పుడు పొడవు, వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తులు అయితే ఇచ్చాడు. అయితే వాటి కొలతల మొత్తం ఎంత అంటే 18 మీటర్లు అంట. అంటే ఇక్కడ మనకి ఇది 3x అనుకుంటే, సో ఇది 2x అనుకుంటే, ఇది 1x అనేది అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు వీటి యొక్క మొత్తం ఇచ్చాడు 1x + 2x + 3x కలిపితే మొత్తం ఏమవుతుంది? 6x అవుతుంది. అంటే 6x అనేది ఎంత అవుతుంది అంటే మనకి 18 మీటర్లు అవుతుంది అన్నాడు. అయితే ఇప్పుడు 6 మూళ్ళు ఎంత అంటే 18. సో 6 మూళ్ళు ఎంత అంటే 18. అంటే ఇప్పుడు మనకి 3x అనేది ఎంత అవుతుంది మనకి? అలాంటప్పుడు 3 × 3 చేస్తే మనకి 3 మూళ్ళు ఎంత అంటే 9. అంటే ఎంత అవుతుంది అంటే 9 మీటర్లు అనేది అవుతుంది. సో మొత్తం 6 భాగాలైతే 6 6 × 3 చేస్తే 18 అనేది వచ్చింది. అదేవిధంగా 3 × 3 చేస్తే 9 అనేది వస్తుంది. సో ఇప్పుడు 1x అంటే మనకి 1 × 3 చేస్తే మనకి 3 మీటర్లు అనేది వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకి నీకు ఆల్రెడీ ఎక్సెల్ తీసుకోకపోయినా సరే ఏమవుతుంది 6 పార్ట్స్ అనుకుంటే మొత్తాన్ని మనం 6 పార్ట్స్ అనుకుంటే 3x 2x వచ్చి ఎంత అవుతుందంటే 1x వచ్చి ఎంత అయింది అంటే 3m అయింది. అంటే 3 మీటర్స్ అయింది. సో 2x వచ్చి ఎంత అవుతుందంటే 6 మీటర్స్ అనేవి అవుతుందన్నమాట. ఎంత అంటే 6 మీటర్స్ అవుతుంది. సో 6x అనుకుందాం. అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ డైరెక్ట్‌గా ఏమొచ్చింది అంటే సో మనకి 6 మీటర్లు, అదేవిధంగా 3 మీటర్లు మరియు 9 మీటర్లు అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ నీకు పొడవు అనేది ఎంత అంటే పొడవు అనేది 9 మీటర్లు, ఎత్తు ఎంత వచ్చింది అంటే 3 మీటర్లు, సో వెడల్పు ఎంత వచ్చింది అంటే 6 మీటర్లు అనేది నీకు రావడం జరిగింది. అంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క మొత్తం కొలతలు అయితే నీకు తెలిసాయి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అన్నది చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్సెల్ రూపంలో తీసుకోక్కర్లేదు. మొత్తం 6 భాగాలు అనుకుంటే మొత్తం 6 పార్ట్స్ అనుకుంటే సో 6 పార్ట్స్ అనుకుంటే అది 18 మీటర్లు అయింది. సో అలాంటప్పుడు 3 పార్ట్స్ ఎంత అంటే 9 మీటర్లు, 1 పార్ట్ ఎంత అంటే 3 మీటర్లు, 2 పార్ట్స్ ఎంత అంటే 6 మీటర్స్ అనేది అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అన్నది చూద్దాం. ఆ గది యొక్క గోడలు మరియు పైకప్పు సీలింగులకు చదరపు మీటర్కు 15 రూపాయలు ఖర్చు అయితే ఆ రేటుతో చొప్పున రంగు వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? అంటే వాడు ఇక్కడ మనకి భూమికి అయితే రంగు వేయక్కర్లేదు అంటున్నాడు. ఈ 4 గోడలకు మరియు ఈ 4 గోడలకు మరియు సీలింగ్‌కి 4 గోడలకి మరియు సీలింగ్‌కి అనేది రంగు వేయాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సీలింగ్‌కి మరియు 4 గోడలకి రంగు వేస్తున్నారు. కానీ భూమికి అయితే రంగు అనేది వేయడం లేదు. సో ఇప్పుడు అంటే 4 గోడలు అంటే ఏంటి? ప్రక్కతల వైశాల్యము. 4 గోడలు అంటే ఏంటి? ప్రక్కతల వైశాల్యము. సో LSA. ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి? భూమి యొక్క చుట్టుకొలత అంటే 2 × L + B × H. అంటే LSA మరియు ఇంకోటి ఏమడిగాడంటే టాప్ అంటే ఏదైతే పై భాగం ఉందో సీలింగ్. సో ప్లస్ సీలింగ్ కాబట్టి సీలింగ్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? సీలింగ్ యొక్క వైశాల్యం చూడండి. ఈ సీలింగ్ కూడా ఎలా ఉంటుంది? పైకప్పు దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అంటే L × B చేస్తే పై యొక్క సీలింగ్ యొక్క వైశాల్యం అనేది వస్తుంది కదా. అంటే సో మనకేమవుతుందంటే ప్లస్ సీలింగ్ యొక్క వైశాల్యం, సీలింగ్ వైశాల్యం. సో సీలింగ్ వైశాల్యం ఎంత అంటే L × B. సో ఈ రెండింటిని కలిపితే సరిపోతుంది కదా. అంటే ఈ రెండింటిని కలపాలి. అంటే ఇప్పుడు మనకి మొత్తం వైశాల్యం ఏమవుతుందంటే మొత్తం వైశాల్యం ఏమవుతుందంటే 2 × L + B × H + L × B. సో మనకి 2 × L + B అంటే L వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 9. సో B వాల్యూ ఎంత అంటే 6. L + B ఎంత అంటే 15 × H ఎంత అంటే ఎత్తు ఎంత అంటే 3 మీటర్లు ప్లస్ L × B అంటే 9 × 6. 9 6 ఎంత అంటే 54. 15 2 30. 3 3 ఎంత అంటే 9. అంటే ఎంత అంటే 15 2 ఎంత అంటే 30. 3 3 ఎంత అంటే 90. అంటే 33 ఎంత అంటే 90. 90 + 9 6 54. 90 + 54 అంటే ఎంత అవుతుంది?
144 అనేది రావడం జరుగుతుంది. సో ఎంత అంటే 144. సో ఎంత అంటే 144 మీటర్లు. 144 మీటర్లు. మనకి ఇక్కడ ఒక పాయింట్ తెలుసు ఏంటి అంటే 1 మీటర్‌కి వేయడానికి 1 మీటర్ స్క్వేర్‌కి 1 మీటర్ స్క్వేర్‌కి రంగు వేయడానికి ఎంత అవుతుంది అంటే ఇక్కడ ₹15 ఖర్చు అవుతుంది అన్నాడు. అలాంటిది 144 మీటర్ స్క్వేర్‌కి 144 మీటర్ స్క్వేర్‌కి రంగు వేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి? సో మనం అడ్డగుణకారం చేస్తే మనకి సో 144 ఇంటూ 15/1. సో మనకి ఇప్పుడు ముందు 10తో గుణిస్తే ఎంత అవుతుందంటే ఇక్కడ 1400 అనేది అవుతుంది. 10తో గుణించినప్పుడు 15లో నేను ముందు 10తో గుణిస్తే 1400 అనేది అవుతుంది. తర్వాత 5తో గుణిస్తే ఈ 1400లో సగమేగా వచ్చేది. అంటే 720 అనేది వస్తుంది. సో 0, 6, 11 అంటే 1 క్యారీ అవుతుంది 2. 2160 అనేది ₹2160 అనేది మనకి ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది అంటే ₹2160 ఖర్చు అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అంటే ఇక్కడ 90 డిగ్రీలు వచ్చింది అంటే నీకు అక్కడ లంబకోణ త్రిభుజం అనే అర్థం. సో ఏంటి యాంగిల్ ఏసీబీ అన్నాడు. అంటే సి దగ్గర 40 డిగ్రీలు రావాలి, 90 డిగ్రీలు రావాలి. అంటే సి దగ్గర ఎంత రావాలి అంటే మనకి 90 డిగ్రీలు రావాలి. అంటే ఇది సి. సో సి దగ్గర 90 డిగ్రీలు అనేది వచ్చింది. సో ఇది ఏ అవుతుంది. ఏసీబీ అన్నాడు కాబట్టి ఇటువైపు బి అవుతుంది. అంటే ఈ విధంగా మనకి డయాగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఏబీకి సిడి లంబంగా ఉంది అన్నాడు. ఏబీకి సిడి అనేది లంబంగా ఉంది. అంటే ఇక్కడ డి అనే పాయింట్ వద్ద ఇక్కడ నుండి లంబంగా మనకి సి వద్దకు ఒక గీత అనేది అంటే లంబంగా ఒక గీత అనేది గీసాడు అనమాట. అంటే లంబంగా అంటే ఇది కూడా 90 డిగ్రీలతో గీసిన గీత. అంటే ఇక్కడ సిడి అనే ఒక గీత అనేది ఏర్పడింది. ఇప్పుడు మనకి ఏడి విలువ ఇచ్చాడు ఎంత అంటే 4 సెంటీమీటర్లు. అదేవిధంగా బీడి విలువ ఇచ్చాడు ఎంత అంటే 9 సెంటీమీటర్లు. సో ఇప్పుడు మనం అడిగేది ఏంటి అంటే సిడి వాల్యూ ఎంత అన్నాడు. సో సిడి వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో సిడి వాల్యూ అనేది మనకి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఈ మోడల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లంబకోణ త్రిభుజంలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నుండి మనకి ఖచ్చితంగా మనకి 4-5 విధాలుగా మనకి ఈ మోడల్ నుండి ప్రశ్న అనేది అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ సిబి యొక్క వాల్యూ ఇచ్చి మరియు ఏసీ యొక్క వాల్యూ ఇచ్చి మనకి ఇక్కడ సిడి యొక్క విలువ అనేది అడగడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఏడి వాల్యూ మరియు ఏసీ వాల్యూ ఇచ్చి మనకి డిబి వాల్యూ అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 4-5 రకాలుగా మనకి ఈ కాన్సెప్ట్ నుండి మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ మోడల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చే ఎగ్జామ్స్ లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అన్నిటినీ కూడా మన ఛానల్లో మన యాప్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీకు కావాల్సిన వాల్యూకి సంబంధించి ఫార్ములా అయితే చెప్తాను చూడండి. సిడి వాల్యూ కావాలి అంటే సిడి విలువ అనేది కావాలి అంటే సిడి విలువ అనేది ఏడి ప్లస్ డిబి రూట్ ఏడి ప్లస్ డిబికి సమానం అవుతుంది. సిడి అనేది ఏడి ప్లస్ డిబి రూట్ డిబికి సమానం అవుతుంది. అంటే సిడి ఈక్వల్ టు ఏడి ఎంత అంటే 4 ప్లస్ డిబి ఎంత ఇచ్చాడు అంటే 9 ఇంటూ ఏడి ఇంటూ డిబికి సమానం అవుతుంది. అంటే 4, 9. సో రూట్ ఎంత అంటే 36. సిడి ఈక్వల్ టు ఎంత అంటే 36 రూట్. సో 36 యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 6. అంటే 6 సెంటీమీటర్లు. సో సిడి వాల్యూ ఇది. సిడి విలువ ఎంత అంటే 6 సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చు. ఎంత అంటే 6 సెంటీమీటర్లుగా చెప్పవచ్చు. సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మనకి యూట్యూబ్ లో కూడా నేను ఫ్రీగా పెట్టడం జరిగింది. ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక డొల్లగా ఉన్న స్తూపంలో కొంత భాగం నీటితో నింపబడి ఉంది. 3 సెంటీమీటర్ల వ్యాసంగా కలిగిన ఒక గోళాన్ని నెమ్మదిగా ఆ స్తూపంలోనికి జారవిడిచారు. ఆ గోళం స్తూపంలోని నీటిలో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలోని నీటి మట్టంలో వచ్చే పెరుగుదల ఎంత? సో మనకి ఈ మోడల్ కూడా మనం మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. అంటే మన యాప్లో చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఘన పరిమాణాలు అనేవి ఎప్పుడూ కూడా ఒక కాన్సెప్ట్ ద్వారా ఇమాజినేషన్ ద్వారా మీరు వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ చూడగానే సింపుల్ గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక స్తూపంలో ఒక గోళాన్ని
సో స్తూపంలో కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి. దాంట్లో ఒక గోళాన్ని వేసాడు. మీకు డయాగ్రామ్‌లో నేను 2 గోళాలు అయితే ఇచ్చాను. సో ఒక గోళాన్ని అయితే వేయడం జరిగింది. ఆ గోళం వేయడం వల్ల ఏమవుతుంది? ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్‌లో మీరు చిన్న బంతి లాంటిది ఏదైనా వేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది కొంచెం పైకొస్తాయి. ఎందుకు పైకొస్తాయి? అదే ఆ పెరిగేది ఎంత అంటున్నాడు. ఆ మట్టంలో వచ్చే నీటి మట్టంలో వచ్చే పెరుగుదల ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకు పైకొస్తాయి? నువ్వు ఆ బంతిలో ఆ గోళం ఆకారంలో ఉన్న బంతి ఏదైతే ఉన్నావో ఆ బంతి ఏయడం వల్లే కదా నీకు పైకి రావడం వాటర్ అనేది. అంటే ఈ విధంగా పైకొచ్చాయి అంటే ఏంటి? బంతి ఏయడం వల్లే నీకు వాటర్ అనేవి పెరిగాయి. ఇలా ఎందుకు పెరిగాయి అంటే ఆ బంతి ఏయకపోతే వాటర్ అలాగే ఉంటాయి. బంతి వేయబట్టే కదా ఆ వాటర్ పెరిగింది. అంటే బంతి ఏదైతే ఆక్రమిస్తుందో ఘనపరిమాణం, ఆ ఘనపరిమాణం వల్లే నీకిక్కడ హైట్‌లో తేడా అనేది రావడం జరిగింది. హైట్‌లో డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. అంటే నీ ఎత్తులో పెరుగుదల ఏదైతే ఉందో, ఆ పెరుగుదల అంటే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణంలోని ఎత్తులోని పెరుగుదల అనేది నువ్వేసిన ఆ బంతి యొక్క ఘనపరిమాణానికి సమానం అవ్వాలి. సో, అంటే ఇప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటి చూడండి. పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే దీంట్లో హెచ్‌లోని పెరుగుదల అంటే ఈ ఘనపరిమాణంలోని ఎత్తులోని పెరుగుదల అనేది సో దేనికి సమానము? ఆ బంతి యొక్క ఘనపరిమాణానికి సమానము. ఆ బంతి అంటే గోళాకారం యొక్క ఒక గోళం యొక్క బంతి యొక్క గోళం యొక్క ఘనపరిమాణం ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇప్పుడు మనకి సో ఇక్కడ పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక డొల్లగా ఉన్న స్తూపం అన్నాడు. ఇది వ్యాసం ఇచ్చాడు. సో డి అనేది మనకి ఇక్కడ 6 సెంటీమీటర్లు ఇచ్చాడు అంటే సో ఆర్ అనేది ఏమవుతుంది? 3 సెంటీమీటర్లు అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే 3 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 4/3. సో 4/3 ఆర్ క్యూబ్. సో ఇక్కడ ఆర్ అనేది ఎంత ఇచ్చాడంటే 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన అన్నాడంటే వ్యాసార్థం ఎంత? 3/2 అవుతుంది. అంటే 3/2 ఇంటూ 3/2 ఇంటూ 3/2 ఇంటూ. సో ఇప్పుడు మనకి 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 అనేది ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 రోళ్ళు ఎంత అంటే 4. అంటే ఇక్కడ 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి? 1/2. అంటే ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 1/2. సో మనకి హెచ్ వాల్యూ ఎంత అంటే పెరుగుదల ఎంత అంటే 1/2. సో పెరుగుదల నీటి మట్టంలోనే వచ్చే పెరుగుదల ఎంత అంటే 1/2 సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. డొల్లగా ఉన్న ఒక లోహపు రోలర్ యొక్క పొడవు 63 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత 440 సెంటీమీటర్లు మరియు మందము 4 సెంటీమీటర్లు. దాని తయారీకి ఉపయోగించిన లోహపు ఘనపరిమాణం ఎంత? సో లోహపు ఘనపరిమాణం ఎంత? సో రోలర్ అంటే ఈ విధంగానే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే డొల్లగా ఉన్న ఒక లోహపు రోలర్ అన్నాడు. సో అయితే డొల్లగా ఉన్న లోహపు రోలర్ అంటే ఏమవుతుంది? ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనం డొల్లగా ఉన్న స్తూపాన్ని గురించి చెప్పుకున్నాం కదా. ఈ రోలర్ అనేది ఏ విధంగా ఉంది? ఒక స్తూపం ఆకారంలో ఉంది కదా. అంటే ఈ విధంగా డొల్లగా ఉంది అని అర్థం. డొల్లగా అంటే ఈ విధంగా లోపల కూడా ఒక చిన్న ఆకారం ఉన్నట్టుగా మీకు కనపడుతుందన్నమాట. అంటే బయట పెద్దగా ఒక స్తూపం లాంటి ఆకారము. సో లోపల చిన్న స్తూపం లాంటి ఆకారం అనేది మనకి కనపడుతుంది. సో మనకి ఇదేంటిది? డొల్లగా ఉన్న స్తూపం యొక్క ఆకారం అనేది నీకు కనపడుతుంది. సో డొల్ల అంటే ఇదనమాట. ఆకారం అనేది మనకి కనబడుతుంది. సో ఈ విధంగా మనకి కనపడుతుంది. అయితే వాడేమంటున్నాడంటే సో వాడేమడుగుతున్నాడంటే ఘనపరిమాణం అడుగుతున్నాడు. అంటే ఇక్కడ డొల్లగా ఉన్న స్తూపం యొక్క ఘనపరిమాణం అడుగుతున్నాడు. ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. డొల్లగా ఉన్న స్తూపం గురించి చెప్పుకున్నాము. డొల్లగా ఉన్న అర్ధగోళం గురించి కూడా చెప్పుకున్నాము. డొల్లగా ఉన్న స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన డేటా తీసుకొని ముందుగా మనకి సో ఇది మనకి స్మాల్ ఆర్ అవుతుంది. అదే విధంగా ఇది మనకి స్మాల్ ఆర్ అవుతుంది. సో ఇది బయట వరకు ఉన్నటువంటి ఇదేమవుతుందంటే మనకి క్యాపిటల్ ఆర్ అనేది అవుతుందన్నమాట. అదే విధంగా పొడవు. సో పొడవు అంటే ఇక్కడ పొడవు ఎంత ఇచ్చాడు? 63 సెంటీమీటర్లు. సో అంటే ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాడు అంటే పొడవు అంటే మనకి స్తూపంలో ఎత్తుగా తీసుకుంటాం. ఎత్తు ఎంత ఇచ్చాడు అంటే మనకి 63 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా
దాని చుట్టుకొలత ఎంత అంటే 440 సెంటీమీటర్లు. చుట్టుకొలత ఏంటి అంటే ఇదే అనమాట. చుట్టుకొలత అంటే ఏంటి అంటే సో ఇదే మనకి చుట్టుకొలత అనేది అవ్వడం జరుగుతుంది. చుట్టుకొలత అంటే ఏంటవుతుంది? ఇదే మనకి చుట్టుకొలత అనేది అవుతుంది. దీని యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? అంటే ఈ చుట్టుకొలత అంటే ఇదేంటిది? వృత్తమాకారంలో ఉంది కదా! వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి? 2πr కదా! 2πr వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 440 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఇప్పుడు 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 440. సో మనకి 22 అనేది 22 రోళ్ళు ఎంత అంటే 44 అంటే 20 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే 7 అనేది ఇక్కడ బై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఇంటూ చేస్తుంది. అంటే r ఈక్వల్ టు ఎంత అంటే 70 సెంటీమీటర్లు. సో r ఈక్వల్ టు ఎంత అంటే 70 సెంటీమీటర్లు. ఈ r అనేది ఏంటి? క్యాపిటల్ R అన్నమాట. అంటే ఇది బయట చుట్టుకొలత అంటే ఏంటి? మొత్తం బయట వరకు బయటే కదా మన చుట్టుకొలత మొత్తాన్ని చూసేది. ఇది మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ R అనేది అవుతుంది. సో ఏంటి అంటే క్యాపిటల్ R అనేది మనకి చుట్టుకొలత అవుతుంది. క్యాపిటల్ R అనేది మనకి చుట్టుకొలత అవుతుంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ R విలువ తెలిసింది ఎంత అంటే 70 సెంటీమీటర్లు. మరి స్మాల్ r వాల్యూ ఎంత అవుతుంది? స్మాల్ r వాల్యూ ఏమవుతుంది? ఈ మందం తెలుసు ఎంత అంటే మనకి ఈ మందం తెలుసు ఎంత అంటే 4 సెంటీమీటర్లు. సో మందం ఎంత అంటే 4 సెంటీమీటర్లు అనేది మందం. మందం ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్లు. అంటే ఈ మందాన్ని తీసేస్తే అప్పుడు నీకు ఈ r విలువ అనేది తెలుస్తుంది కదా! ఈ మందాన్ని తీసేస్తే r విలువ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు r విలువ అంటే ఏంటి? 70 - 4 చేస్తే మనకి 66 సెంటీమీటర్లు అనేది స్మాల్ r అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి డోలు స్తూపం యొక్క అంటే డొల్ల స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా. సో డొల్ల స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా. సో డొల్ల స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటి అంటే మనకి సో ఫార్ములా ఏంటి అంటే పై క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ ఇంటూ h. క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ ఇంటూ h అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి 22/7 ఇంటూ మనకి r స్క్వేర్ మైనస్ r స్క్వేర్. r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ అంటే ఇక్కడ మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్‌ని మనం ఏ విధంగా రాయవచ్చు? a ఇంటూ b a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయొచ్చు కదా! a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయొచ్చు. అంటే ఇప్పుడు క్యాపిటల్ R అనేది ఎంత అయింది మనకి 60. సో r అనేది క్యాపిటల్ R అనేది మనకి 70 సెంటీమీటర్లు వచ్చింది. స్మాల్ r ఏమో 66 సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఇప్పుడు 70 స్క్వేర్ మైనస్ 66 స్క్వేర్ ఇంటూ h ఎంత అంటే 63. అంటే ఇప్పుడు 70 స్క్వేర్ మైనస్ 66 స్క్వేర్‌ని మనం ఏ విధంగా రాయవచ్చు? సో a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాయొచ్చు. అంటే 22/7 ఇంటూ a ప్లస్ b అంటే మన a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అంటే 60 ప్లస్ 70 ప్లస్ 66 అంటే 136. 136 ఇంటూ a మైనస్ b అంటే 70 మైనస్ 66 అంటే 4 ఇంటూ 63. సో ఇంటూ 63. సో మనకి 7 9లు ఎంత అంటే 63. 7 9లు 63. సో ఇప్పుడు మనకి 7 9లు ఎంత 63. అంటే మనకి 4 రోళ్ళు ఎంత అంటే 8 అంటే 88. 88 ఇంటూ 9 ఇంటూ 136. సో 9 ఇంటూ 136. మనకి యూనిట్ డిజిట్ అనేది చూసినట్లయితే 9 ఆరులు ఎంత అంటే 54. 4 ఎనిమిదిలు ఎంత అంటే 4 ఎనిమిదిలు ఎంత 32. ఒకట్ల స్థానంలో 2 ఉంది. అంటే మనకి ఆప్షన్ 1 సో మనకి అంటే ఆప్షన్ 1 అనేది కాదు. సో ఇంకా ఒకట్ల స్థానంలో 2 ఉండేవి ఏంటి అంటే ఈ 2 కూడా ఒకట్ల స్థానంలో 2 అనేవి ఉన్నాయి. సో ఇంకా మనం ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందు 88 ఇంటూ 99 చూద్దాం. 88 ఇంటూ 99 అంటే 9 ఎంత అంటే 72. 7 8 9లు ఎంత అంటే 72 ప్లస్ 7. 8 9లు ఎంత అంటే 72. 7 క్యారీ అవుతుంది. 72 ప్లస్ 7 అంటే 79. సో 79 అంటే ఇప్పుడు 792 ఇంటూ 36 136 అంటే ఇప్పుడు 6 రోళ్ళు 12 1 క్యారీ అవుతుంది. 9 ఆరులు 54 అంటే 54 1 అంటే 55 5 క్యారీ అవుతుంది. 7 9లు ఎంత అంటే 6 ఏళ్ళు ఎంత అంటే 42 ప్లస్ 5 42 ప్లస్ 5 అంటే 47. 3 రోళ్ళు 6 9 మూళ్ళు ఎంత అంటే 27. సో 27 2 క్యారీ అవుతుంది. అంటే
7 మూళ్ళు ఎంత అంటే 21, 21 ప్లస్ 2 23. సో మనకిప్పుడు ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది, 2 రావాలి. సో మనకి 5 + 6 అంటే 11 వస్తుంది. అంటే చివరిలో మనకి 12 అనేది రావాలి. చివరిలో 12 అనేది రావాలి. అంటే ఇది కూడా కాదు. మనకి ఈ రెండిట్లో అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఒక 2 ఎంత అంటే 2, ఒక 9 9 7. సో 2 11 అంటే 1 క్యారీ అవుతుంది. 14 15 16 17. అంటే చివరిలో మనకి 712 అనేది రావాలి. చివరిలో 712 రావాలి. చివరిలో 712 అంటే ఇదే కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చెక్కతో చేయబడిన గట్టి గోళం నుండి 18 సెంటీమీటర్ల భూవ్యాసం, 9 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక గట్టి శంకువును చెక్కి తయారు చేశారు. ఈ ప్రక్రియలో వ్యర్థమైన చెక్క యొక్క శాతం ఎంత? సో అంటే ఏదైనా ఒక ఆకారం నుండి మరొక ఆకారాన్ని తయారు చేశారు అంటే ఇక్కడ వీటి యొక్క ఘన పరిమాణాలు ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ కొంత చెక్క అనేది వ్యర్థమైంది అన్నాడు. అంటే చెక్క అనేది వ్యర్థమైంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ నీకు ఆ గోళం యొక్క ఘన పరిమాణం, ఈ శంకు యొక్క ఘన పరిమాణం సమానంగా లేవు అని అర్థం. అయితే ఎంత చెక్క వ్యర్థమైంది అన్నాడు. అంటే అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, ఆ గోళం యొక్క దేని నుంచి అయితే నువ్వు తయారు చేసావో వేరొక వస్తువుని, అంటే ఇక్కడ గోళం నుంచి తయారు చేసాం కాబట్టి గోళం యొక్క ఘన పరిమాణంలో ఇప్పుడు నువ్వు తయారు చేసిన యొక్క వస్తువు యొక్క ఘన పరిమాణం ఎంత ఉందో, అంటే ఎన్ని భాగాలు ఉందో చేస్తే ఎన్ని భాగాలు ఉందో ఈ గోళం యొక్క ఘన పరిమాణంలో శంకు యొక్క ఘన పరిమాణం ఎన్ని భాగాలు ఉందో తెలిస్తే సో ఎంత చెక్క వ్యర్థమైందో తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు గోళం యొక్క ఘన పరిమాణం ఏంటి, సో పై r క్యూబ్. 4/3 pi r cube, 4/3 pi r cube, 4/3 pi r cube. సో బై 4/3 pi r cube అంటే గోళం యొక్క ఘన పరిమాణంలో శంకు యొక్క ఘన పరిమాణం యొక్క ఫార్ములా ఏంటి, సో శంకు యొక్క ఘన పరిమాణాన్ని మనం సెంటీమీటర్ల వ్యాసము, 9 సెంటీమీటర్ల ఎత్తు ఇచ్చాడు. అంటే 1/3 pi r square, 1/3 pi r square into h చేయొచ్చు కదా. అంటే 1/3 pi r square h లో మనకి pi r square h లో 1/3 వంతు అనేది మనకి శంకు యొక్క ఘన పరిమాణం. అంటే స్తూపం యొక్క ఘన పరిమాణంలో శంకు యొక్క ఘన పరిమాణం ఎన్ని భాగాలు ఉంటుంది తెలిస్తే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, పై అనేది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మనకి మిగిలింది ఏంటి అంటే r² h, ఇక్కడ 4r³ అనేది మిగిలింది. సో r వాల్యూ ఎంత అంటే కలిగిన గట్టి గోళం ఇచ్చాడు. గోళం నుండి 9 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన చెక్కతో చేయబడిన గట్టి గోళం. వ్యాసార్థం ఎంత అంటే 9, అంటే 4 × 9 × 9 × 9. 18 సెంటీమీటర్ల భూవ్యాసం, 9 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన అన్నాడు. భూవ్యాసం అనేది అంటే ఇక్కడ d అనేది 18 సెంటీమీటర్లు అయితే r అనేది 9 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో r అనేది 9 × 9 అవుతుంది. ఎత్తు ఎంత ఇచ్చాడు అంటే ఎత్తు కూడా 9 అవుతుంది. అంటే ఇప్పుడు 3 9s, అదేవిధంగా ఇక్కడ కూడా 3 9లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 9లు 1, 3 9లు 1. అంటే ఎంత మిగిలింది, 1/4. అంటే గోళం యొక్క ఘన పరిమాణంలో ఒక భాగం అనేది మనకేముంది అంటే శంకు యొక్క ఘన పరిమాణం ఉంది. అంటే ఎన్ని భాగాల ఘన పరిమాణం వేస్ట్ అయింది, 3 భాగాలు అనేది వేస్ట్ అయింది. ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు. అంటే మనకి ఇప్పుడు 3/4, మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు అనేది ఎంత శాతం, 4 అనేది 25 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 25 మూళ్ళు ఎంత అంటే 75. సో ఎంత శాతం అంటే 75% అనమాట. ఎంత శాతం అంటే 75% చెక్క అనేది వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గట్టి ఘనం యొక్క అన్ని ముఖాలకు పసుపు రంగు వేశారు. ఆ ఘనాన్ని 125 సర్వసమాన ఘనాలుగా దాని ముఖాలను వెంబడి విభజించితే అట్లాంటి ఘనాలలో రంగు వేయని ముఖాలు ఖచ్చితంగా 2 మాత్రమే గల ఘనాల సంఖ్య ఎంత? సో మనకి ఈ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ పైన మనకి 4 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఈ 4 పైన కూడా ఖచ్చితంగా ఒక ఫార్ములా మీద అయితే ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు రీజనింగ్ లో కానీ లేదా అర్థమెటిక్ లో కానీ ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఇలా ఒక ఘనం ఉంటే మొత్తానికి రంగు వేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే వాడు ఏమన్నాడు అంటే 125 సర్వసమాన ఘనాలుగా విభజించాను అన్నాడు. సో ఈ 125 యొక్క క్యూబ్ ఏంటి అంటే 5 క్యూబ్ చేస్తే 125 అనేది వస్తుంది. 5 క్యూబ్ అనేది 125 అనేది వస్తుంది. అంటే ఒక్కొక్క ఫేస్ ని 5 భాగాలుగా చేశాడు అని అర్థం అనమాట.
ఒక్కొక్క ఫేస్ని ఈ విధంగా మనకి సో 2, 3, 4, 5 సో ఈ విధంగా 5 భాగాలుగా చేశాడు అని అర్థం అనమాట. ఈ విధంగా మనకి 5 భాగాలు 3, 4, 5 సో ఈ విధంగా ఒక్కొక్క ఫేస్ని 5 భాగాలుగా చేశాడు అని అర్థం. సో ఇక్కడ 125 యొక్క క్యూబ్ ఎంత అంటే 125కి సో మనకి క్యూబ్ రూట్ ఎంత అంటే 5 అంటే 5 క్యూబ్ చేస్తేనే మనకి 125 అనేది వచ్చింది. అంటే 5 భాగాలుగా ఒక్కొక్క ఫేస్ని చేశాడు అని అర్థం అనమాట. ఇప్పుడు సో దీనికి సంబంధించి నేను ఫార్ములా అయితే చెప్తున్నాను. సో మనకి దీనికి సంబంధించి మన కాన్సెప్ట్ అయితే మన యాప్లో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అన్నప్పుడు మీకు ఇంకా సింపుల్గా మీరు చేయగలుగుతారనమాట. ఇక్కడైతే మీకు క్వశ్చన్కి అవసరమైన ఫార్ములా మాత్రమే చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ అట్లాంటి మొక్కలకు రంగు వేయడానికి ఖచ్చితంగా 2 మాత్రమే గల గణాల సంఖ్య ఎంత అంటే 2 ఇప్పుడు ఇలా నువ్వు కట్ చేసినప్పుడు 125 సర్వసమాన గణాలుగా కట్ చేసినప్పుడు 2 వైపులు మాత్రమే రంగు ఉన్నటువంటి గణాల సంఖ్య ఎంత? సో మనకి ఇంకా ఏం అడగొచ్చు అంటే 3 వైపులా రంగు ఉన్నటువంటి గణాల సంఖ్య ఎంత? ఒకవైపు మాత్రమే రంగు ఉన్నటువంటి గణాల సంఖ్య ఎంత? సో అసలు రంగు అనేది లేనటువంటి గణాల సంఖ్య ఎంత? ఈ విధంగా మనకి ప్రశ్నలు అనేవి ఈ కాన్సెప్ట్ మీద అడగడం జరుగుతుంది. సో మనకి ఈ కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రీజనింగ్ లో అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. ఎక్కువగా రీజనింగ్ లో అనేది అడగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సో 2 ఫేసెస్ మాత్రమే అంటే 2 ముఖాలు మాత్రమే రంగు ఉన్నటువంటి గణాల సంఖ్య. సో గణాల సంఖ్యకు ఫార్ములా ఏంటి అంటే 12 ఇంటూ n-2 12 ఇంటూ n-2. సో ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 అనేది మనకి n వాల్యూ అవుతుంది. n వాల్యూ ఎంత అంటే 5 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు 12 ఇంటూ సో 5-2 అంటే 12 ఇంటూ 3 అంటే 36. సో ఎన్ని అంటే అవి 36. ఈ కాన్సెప్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేర్చుకోండి. సో మనకి ఇది కూడా మనకి రీజనింగ్ లో ఇచ్చాడు. ప్రవచనం 1 మాత్రమే జవాబు ఇవ్వగలిగితే మనం ఆన్సర్ 1 అని చెప్తాము. ప్రవచనం 2 మాత్రమే ఇవ్వగలిగితే 2 అని, ప్రవచనం 1, 2 కలిసి ఇస్తే 3 అని చెప్తాము. ప్రవచనం 1, 2 కలిసి జవాబు ఇవ్వలేకపోతే 2 కలిసినా సరే జవాబు ఇవ్వలేకపోతే మనం 4 అని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ ఫార్మెట్ లోనే రీజనింగ్ లో ఎక్కువగా మనకి అడగడం జరుగుతుంది. నెంబర్ సిస్టమ్ పైన మరియు క్షేత్రమితి పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి మనకి ఎక్కువగా ఈ 2 టాపిక్స్ పైన మనకి ఎక్కువగా ఇలా రీజనింగ్ లో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అనేది ఎవరికైతే వస్తుందో వారైతే ఖచ్చితంగా మార్క్స్ అనేది పొందవచ్చు. సో డెల్టా డిఈఎఫ్ వైశాల్యం ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్ని వేటిని ఉపయోగించి నువ్వు చేస్తే డిఈఎఫ్ యొక్క వైశాల్యం చెప్పగలవు. సో ప్రవచనం 1 ఏంటి అంటే డిఈఎఫ్లు డెల్టా ఏబిసి భుజాల యొక్క మధ్య బిందువులు అన్నాడు. అంటే ఒక త్రిభుజం యొక్క ఏబిసి అనే ఒక త్రిభుజం యొక్క సో ఇప్పుడు ఏబిసి అనే ఒక త్రిభుజం యొక్క మధ్య బిందువులు అన్నాడు. మధ్య బిందువులు అంటే ఈ విధంగా మధ్య బిందువులు. ఈ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏబిసి సో మధ్య బిందువులు అన్నాడు అంటే డిఈఎఫ్లు అన్నమాట. సో డిఈఎఫ్లు అయితే ఇప్పుడు ఈ మధ్య బిందువులు ఏబిసి యొక్క భుజాల యొక్క మధ్య బిందువులు. అయితే ఇప్పుడు డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఎంత? డిఈఎఫ్ అంటే వీటిని కలిపినప్పుడు వీటి యొక్క వైశాల్యం అనేది మనకి ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు నేను ప్రవచనం 1 మాత్రమే తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ డేటా ఏమీ లేదు కదా, నేను దీని యొక్క వైశాల్యాన్ని చెప్పగలుగుతానంటే చెప్పలేను. ఇప్పుడు ప్రవచనం 2ని గమనిద్దాం. డెల్టా ఏబిసి యొక్క వైశాల్యం అంటే మొత్తం ఏబిసి యొక్క వైశాల్యం అయితే ఇచ్చాడు ఎంత అంటే 10 చదరపు యూనిట్లు. అయితే ఇప్పుడు డెల్టా యొక్క యూనిట్ డెల్టా ఇక్కడ డిఈఎఫ్ యొక్క వైశాల్యం చెప్పవచ్చా అంటే చెప్పవచ్చు. అంటే మనకి ఈ మధ్య బిందువుల ద్వారా ఏర్పడిన త్రిభుజం ఏదైతే ఉందో అది మొత్తం త్రిభుజంలో ఎన్ని భాగాలు ఉంటుంది? 4 భాగాలు ఉంటుంది. మొత్తం త్రిభుజంలో దీని యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది? 4 భాగాలు ఉంటుంది. అంటే ఇప్పుడు డెల్టా ఏబిసి యొక్క వైశాల్యం సో సో నేనైతే చూడగానే సో ఈ పాయింట్ తెలుసు కాబట్టి నేను ఆప్షన్ అనేది 3గా చెప్తాను. ఎందుకంటే ప్రవచనం 1, 2 ఉపయోగిస్తేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ 3గా చెప్తాను. సో ఇప్పుడు మీకు ఎందుకు అనేది కూడా చెప్తాను. అంటే ఏబిసి ఏదైతే త్రిభుజం ఉందో ఆ త్రిభుజంలో మనకి మధ్య బిందువుల ద్వారా ఏవైతే త్రిభుజం ఏర్పడిందో ఆ త్రిభుజం ఎన్ని భాగాలు ఉంటుంది? 1 భాగం ఉంటుంది. సో మొత్తం 4 భాగాలు అనుకుంటే డెల్టా ఏబిసి సో డెల్టా ఏబిసిలో మనకి డెల్టా ఏబిసిలో డెల్టా డిఈఎఫ్ అనేది సో డిఈఎఫ్ అనేది ఎంత ఉంటుంది అంటే 1/4 భాగాలు అనేది ఉంటుంది. అంటే మొత్తం 4 భాగాలు అనుకుంటే ఏబిసి అనేది దాంట్లో 1 భాగం అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు నీకు 4 భాగాల యొక్క వైశాల్యం ఇచ్చాడు ఎంత అంటే 10 చదరపు యూనిట్లు. సో 10 చదరపు యూనిట్లు.
అయితే నీకు ఒక భాగం వచ్చి ఎంత? సో, ఒక భాగం వచ్చి ఎంత? సో, మనకి ఇంటూ 2.5 చేసాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఇంటూ 2.5 చేస్తే సో, 2.5 చదరపు యూనిట్లు. అంటే ఈ విధంగా సింపుల్‌గా చెప్పొచ్చు. సో, మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్రవచనాల రూపంలో ఇచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ చేయక్కర్లేదు. అంటే వాడిచ్చిన ప్రవచనాలను బట్టి నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావా? లేదా? అన్న పాయింట్ తెలిస్తే చాలనమాట. సో, ఈ విధంగా మనం ప్రిలిమ్స్‌లో మొత్తం 9 ప్రశ్నలనేవి క్షేత్రమితి నుంచి రావడం జరిగింది. సో, మనకి ఇంకా రాబోయే ఎగ్జామ్‌లో వెయిటేజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో, 12, 13 ఇచ్చినా సరే మీరు ఆశ్చర్యపడక్కర్లేదనమాట. ఆ విధంగా క్షేత్రమితి నుండి వెయిటేజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్‌ని కూడా జాగ్రత్తగా నేర్చుకొని ప్రాక్టీస్ అవ్వండి. నేను ప్రతి మోడల్‌ని కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అసలు మీకు ప్రీవియస్ పేపర్‌లో ఉన్న ప్రతి మోడల్‌ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అగర్వాల్, ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ మరియు న్యూ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి క్షేత్రమితి, నంబర్ సిస్టమ్ వీటన్నిటిని కూడా సంబంధించి ప్రతి మోడల్‌ని కూడా అంటే ప్రతి కాన్సెప్ట్‌ని కూడా నేను చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి చాలా, చాలా జాగ్రత్తగా గమనించి సో, ప్రాక్టీస్ అవ్వండి.